మనం నిద్రపోయేటప్పుడు చాలామందికి కళ్ళొస్తాయి. కానీ అతి కొద్దిమంది వాళ్ళ కన్న కల కోసం నిద్రలేని రాత్రులు గడుపుతారు. అందులో ఈ స్టార్టప్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఈ స్టార్టప్ని మొదలుపెట్టే క్రమంలో మీ ఫ్రెండ్స్ ఎవ్వరూ మీకు కనిపించకపోవచ్చు. అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. కానీ ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్నిసార్లు కింద పడినా, ఎంతమంది ఎన్నిసార్లు వెనక్కి లాగినా స్టిల్ ఒక స్టార్టప్ ఫౌండరు వాడు అనుకున్నది సాధించడం కోసం ప్రతిసారి నిలబడుతూనే ఉంటాడు. ఏదో ఒక రోజున ఒక ఇన్వెస్టరు నీ ఐడియా నాకు చాలా నచ్చింది, ఎస్ ఐ బిలీవ్ యూ అంటాడు. ఒక క్లయింట్ మీ ప్రోడక్ట్ నాకు నచ్చింది, నేను కొంటానని చెప్పి మీకు డబ్బులు ఇస్తాడు. ఈ రెండు మాటలు వినడానికి మీరు జీవితంలో ఎంతో మాటలు పడాలి, ఎన్నో కష్టాలు పడాలి. స్టార్టప్ అంటే ఏదో కొత్తగా మొదలుపెట్టడం కాదు. మీరు అనుకున్న దానికోసం కొత్త దారులు వెతుక్కుంటూ కొత్త గమ్యాలు, కొత్త లక్ష్యాలతో పనిచేయడమే స్టార్టప్లో మెయిన్ సక్సెస్ స్టోరీ. ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ తిరిగి నిలబడుతున్నాడు అంటే వాడొక్కడే ఈ స్టార్టప్ గేమ్లో సక్సెస్ని చూస్తాడు. పడిన ప్రతిసారి ఇంతకన్నా మనం ఏమీ చేయలేమని వదిలేసుకునేవాడు మాత్రం తొందరగా ఫెయిల్ అవుతాడు. సో మీ దగ్గర అటువంటి స్టార్టప్ ఐడియా ఉంటే కింద పడిన ప్రతిసారి నిలబడడం నేర్చుకోండి.